ఎవరు నువ్వు ఎవరు నేను ఇది బొత్తిగా ఇక్కడ అర్థం లేదు ప్రశ్న. ఇది కోటి నువ్వులు కోటి నేనులు కలిసి ఒక్క మనం అనే మహత్తర సంగమం. అర్థమైందా? ఇంకా చెప్పాలి? అక్కర్లేదు, ఇంత భయంకరమైన చోటు అనుకోలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు అనుకోవాలి? చూడు, తెరదీస్తే స్వర్గసీమ. మీకు దండం పెడతా, నన్ను వదిలేసేయండి. నేను దారి తెప్పొచ్చాను. దారి తప్పిన వాళ్లే ఇక్కడికి వస్తారు. నువ్వేమిటి? నేను అంతే. అందరం దారి తప్పే ఇక్కడికి వచ్చాం. రామా, దుర్మార్గుడా, నీకు తల్లి తోపుట్టువులు కట్టుకున్న భార్య లేరు? ఉన్నారు, లేకే అందరూ ఉన్నారు. భార్య ఉండేనా ఇలాంటి పాపాన్ని పొడిగడుతున్నావు? బాగా అడిగా, అడగవలసిన ప్రశ్నే అడిగా. అవును, కట్టుకున్న భార్య ఉండే ఇక్కడికి వచ్చాను. తెలుసా ఎందుకో తెలుసా? జీవితంలో ఎన్నో రాత్రులు రావచ్చు పోవచ్చు, కానీ పెళ్ళైన తర్వాత వచ్చే తొలి రాత్రి ఉంది, అలాంటిది ఒకసారే వస్తుంది. నా జీవితంలో కూడా ఒకసారి వచ్చింది. ఆ రాత్రి నా భార్య చక్కగా అలంకరించుకుని వచ్చి నా పాదాలకు నమస్కరించింది. ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. తీరా చూస్తే కన్నీరు పెడుతుంది. ఇదేమిటని అడిగాను. సమాధానం చెప్పలేదు. ఎందుకు ఏడుస్తావు, కారణం చెప్పు అని గుచ్చి గుచ్చి అడిగాను. బోరున ఏడవసాగి. అప్పుడు నేను ఏ భర్త తన భార్యను అడగకూడని ప్రశ్న అడిగాను. ఏమిటో తెలుసా? అమ్మాయి, నిజం చెప్పు, నేను నీకు నచ్చలేదా? లేక నువ్వు ఇంకెవరినైనా ప్రేమిస్తే బలవంతాన మీ పెద్దవాళ్ళు నాకిచ్చి పెళ్లి చేశారా? చెప్పు అన్నా. అయ్యయ్యో, అంత మాట అనకండి. నా జీవితంలో కన్నెత్తి చూసింది తొలిసారిగా మిమ్మల్ని అన్నాడు. మరెందుకు ఏడుస్తావు అన్నా. నా కోసం కాదు, మీ గురించి బాధపడుతున్నాను. నా తల్లిదండ్రులు మిమ్మల్ని మోసం చేశారు అంది. ఏమిటా మోసం అన్నా. నాకు 5-6 ఏళ్లుగా క్షయరోగం ఉంది. అది మీతో చెప్పకుండా ఈ పెళ్లి చేశాను. మీరు నాతో కాపురం చేస్తే మీకు కూడా ఈ వ్యాధి అంటుకుంటుంది. కావాలంటే మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి, నేను మీ దారికి అడ్డురాను. కానీ నాకు మాత్రం విడాకులు ఇవ్వకండి. మీ పాదదాసిగా ఓ మూలపడి ఉంటాను. ఆఖరికి గొడ్ల చావిట్లోనైనా సరే పసుపు కుంకుమలతో మీ చేతుల మీదుగా నన్ను వెళ్ళిపోనివ్వండి అని దీనాతి దీనంగా వేడుకు. ఈ స్థితిలో నేనేం చేయగలను? మనిషి అయినవాడు, హృదయం ఉన్నవాడు అలాంటి త్యాగబుద్ధి గల ఇల్లాలికి అన్యాయం చేయగలడా? చేయడు. నేను ఆమెను ఓదార్చా. నీకెలాంటి అన్యాయం చేయను. మళ్ళీ పెళ్లి కూడా చేసుకోను అని మాటిచ్చా. ఆ మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాను. కాని ఎంతకాలం? నేను మనిషిని. ఉడుకునెత్తులు పరవళ్లు దొక్కే వయస్సు. అక్కడికి నా మనస్సును స్త్రీవాంఛకు దూరంగా ఉంచడానికి శాయశక్తులా ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో క్లబ్బులు, జూదాలు, చిట్ట చివరకు తాగుడు అన్నిటికీ అలవాటు పడ్డా. వ్యసనాలకు బానిసనైపోయాను. కొండ మీది బండలా దొర్లి పడిపోతున్నా. ఇంతకాలం నాలో అణగారి ఉన్న కోరికలన్నీ ఒక్కసారిగా కట్టలు తెచ్చుకున్నాయి. ఏమైనా సరేనని ఇవాళే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చెప్పు, నా జీవితంలో ప్రతి రాత్రి చీకటి రాత్రి కావలసిందేనా? నా అందాల రాశి నువ్వే చెప్పు. వద్దు, మీరు చాలా మంచివారు. మీది చాలా గొప్ప హృదయం. నిన్నటి వరకు మంచి దారిలో ఉన్నవారు ఇవాళ ఎందుకు ఈ పాపానికి ఒడిగడతారు? వద్దు, మీ ఇల్లారికి ద్రోహం చేయకండి. ఈ మాట నిన్న చెబితే వినేవాణ్ణేమో. ఇవాళ నువ్వు చెప్పినా ఎవరు చెప్పినా వినేది లేదు. మధ్యాహ్నం చెప్తున్నాను, నన్ను వదలండి. వదిలిపెట్టండి. వదలను. నన్ను తాగద్దు. మీ భార్య మీద ఒట్టు. భార్య లేదు, గిరియలేదు. ఇక్కడ ఉన్నది నువ్వు నేను అంతేరా. నువ్వు మనిషివా పశువా? పశువుని. కరెక్ట్, పశువుని.
పాపం మన దగ్గర అడగం వద్దు వద్దు పట్టదు వద్దమ్మా నన్ను కొట్టద్దమ్మా నన్ను క్షమించుతాను పశుత్వంతో పత్రమైపోతున్న నన్ను మళ్ళీ మనిషి చేశావు నన్ను క్షమించుతాను క్షమించు చుట్టుపక్కలంతా వెతికి పెట్టుకురా ఎక్కడున్నా సరే పరిగెత్తు అలాగేనమ్మా ఎవరు ఎవరు నువ్వే నువ్వు కాక నేనా చెప్పు ఎవరు నువ్వు ఏ ఊరు నీది సార్ నేనేం తప్పు చేయలేదు సార్ ఎవరు నువ్వు ఏ ఊరు నీదంటే నేనేం తప్పు చేయలేదంటావు నీ వాలకం చూస్తే నిజంగా నువ్వేదో తప్పు చేసినట్టే ఉన్నావు లేదు సార్ మీ తోడు నా తోడు నా మీద ఒట్టేమిటి చెప్పు ఎవరు నువ్వు ఏ ఊరు నీది ఎక్కడి నుంచి వస్తున్నావు చెప్పు నువ్వే చెప్పు అదిగో అక్కడి నుంచి వస్తున్నా అక్కడంటే అక్కడ మోసావా అదే మరే ఊరని మంది సార్ మంద నన్ను కూడా కలుపుతున్నావే నీదే ఊరని మాది ఊరే సార్ ఆ పక్క బజార్ నుంచే వస్తున్నా వెళ్ళానా ఆగు నన్ను పిచ్చివాణి చేసి పారిపోవాలని చూస్తున్నావా పిచ్చి నీ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర సాగవు పదా పోలీస్ స్టేషన్ అక్కడ చేరుస్తాను నీ సంగతి పోలీస్ స్టేషన్ సార్ వద్దు సార్ వద్దు సార్ వస్తావా లాక్కుపోమంటావా రామచంద్ర పదా దారి చూపించండి సార్ రా పదండి రా ఇదిగో ఎస్ఐ గారు 5-6 ప్రశ్నలు అడుగుతారు నా దగ్గర మాట్లాడినట్టు మాట్లాడావో పద పద ఇదిగో మర్యాదగా మాట్లాడదని చెప్పలా గుడ్ మార్నింగ్ అంటే మర్యాదయ్యా ఏమమ్మా నీ పేరేమిటి ఏ ఊరు మీది పేరులోననేమి పెన్నిది ఉన్నది విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన నాయన పేరును బట్టే నువ్వు నేను అనే భేదాలను బట్టే స్వార్థం దానివల్లనే నేరాలు వాటిని బట్టే పేర్లు ఊరు పేరు అడిగితే ఏమిటి హరికథ ఊరు పేరు చెప్పు అయిననో దేవా అవధరింపుడు అస్మన్నామధేయంబు పేదరాజు పెద్దమ్మయండ్రు ఏను మాతావరంపునన్ పుట్టి పితాపురంపునన్ పెరిగి ఆర్యాపురంపునన్ చదివితని నేలటూరి మీదుగా పాదచారినే వచ్చుతుండ ప్రొద్దుటూరిలో దారి తప్పి మిథునాపురంపునన్ చిక్కుబడి విడిబడి పరువిడుతుండ ఈ పురపాలక పటుచే చిక్కుబడి దడబడి పదబడి ఈ చెరసాపురంపునకు అరుదించి శ్రీవారి ఎదుట నిలబడి ఉంటేనే గిడిగిడి మరియునో దేవా ఏమిటి గొడవ పేరు అడిగితే నాటకం ఆడతావేంటి నాటకం నాయన జగమే ఒక నాటక రంగం దానిలో ఆడువారు పాడువారు మంచివారు అనగా మీరు నేను అందరం పాత్రధారులం సూత్రధారి మాత్రం ఒక్కడే సరిగా సమాధానం ఇస్తావా లేక జైల్లో పెట్టమంటావా జైలు ఎందుకయ్యా ఉంచుతావు బందిఖానాలో అఖానాలో అనాలో అనీలో హలోలో
అబ్బబ్బబ్బబ్బా ఏమిటయ్యా ఇగోలా జైలు అంటే కూడా భయపడదు. చెరసాల అనగా భయమేల తండ్రి. కన్నులు తెరవని పసిగుడ్డుకు తల్లి గర్భమే చిన్న చెరసాల. చిన్నారి పొన్నారి చిట్టి పాపాయికి బంగారు ఉయ్యాలే ఒక చెరసాల. ఆడేటి పాడేటి బాలల పాలిట పాఠశాలయే ఒక పెద్ద చెరసాల. ఆ పైన ఆఫీసులో చేర ఆ భవనమే ఒక చెరసాల. వలపులు పొంగారు బంగారు వయసులో దిగి కౌగిలింతయే ఒక చెరసాల. తాళిగట్టిన పిదప తనకు సహచారికిని సంసారమే పెద్ద చెరసాల. చివరకు జీవుడి కట్టె వదిలిన పిదప కూడా ఆ కట్టెకు తప్పవు 7 కట్లు. కటకటా కటకటాల ఖైదు కానిదేది నాయనా. అయ్యా, వీటన్నిటికంటే పెద్దదా నాయనా మీ చెరసాల? నీకంతా నవ్వులాటగా ఉందా? లేదు, ఏమిటది? ఏడుపు. నవ్వుతున్నారుగా. అయ్యో రామచంద్ర. వెంకటస్వామి. ఎస్ సార్. ఎస్ సార్. ఎక్కడ తెచ్చావా ఈ కేసుని? పిచ్చిదాన్ని పట్టుకొని స్టేషన్ తీసుకొస్తావా? పిచ్చిదా సార్? నిజంగా పిచ్చిదేనంటారా? అంటారా? ఇంకో గంట ఇక్కడ ఉంటే మనందరికీ పిచ్చెక్కుతుంది. ఎస్ సార్. లెటర్ ఇస్తా గానీ పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్ గారికి అప్పగించరా. జాగ్రత్త. ఎస్ సార్. సాయంత్రం లోపు అడ్మిట్ చేయకపోతే డాక్టర్కే ప్రమాదం సార్. సైలెన్స్. కీప్ క్వైట్. ఎస్ సార్. ఏమిటి గోల? నో సార్. 423. ఎస్ సార్. ముందే వీడిని లాకప్ లో ఉంచు. ఎస్ సార్. ఆల్ రైట్, కమ్ ఆన్. పద. కమ్ ఆన్. పద నువ్వే. పద. నువ్వే పద. 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 కుర్చీ పడేస్తావే. లేదు. పద మధ్య. కంగారు పడకు. పద. పద. నువ్వేనయ్యా పిచ్చాడా? దేనిటో పద. నువ్వే పద. ఎందుకంటే అరుస్తా? నాకు పిచ్చి మాత్రమే, చూడలేదు. అట్లయితే పద. చది గట్టిగా పని చేయి. పని చేసినావా? 423 423. ఎస్ సార్. ఏమిటి?